సెకండ్ క్లాస్ తెలుగు వర్క్ బుక్ 6th లెసన్ అద్దాల బస్సు. కింది పదాలు చదవండి. దావత్తు సావత్తు అక్షరాల కింద గీత గీయండి. బద్ధకం, అద్దాలు, చద్ది, ఉద్దీపన, ముద్దు, మద్దూరు, అద్దె, ఎద్దేవా, సుద్దులు, సరిహద్దు, ఎద్దుల బండి. లెస్స, లస్సి, బుస్సి దొర, ఉషస్సు, తేజస్సు, తపస్సు, యశస్సు, వయస్సు, కస్సుబుస్సు, శివధనుస్సు, చతుస్సాగరం. పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. ఎద్దు, బొద్దింక, ధనుస్సు. ఇటు సైడ్ అద్దం, బస్సు, సరస్సు. నెక్స్ట్ అక్షరాలు కలిపి చదవండి, రాయండి. బస్సు, సరస్సు, ధనుస్సు, మనస్సు, తేజస్సు. నెక్స్ట్ ఎద్దు, పద్దు, హద్దు, మొద్దు, బొద్దు, ముద్దు. కింది పదాలు జతపరిచి చదవండి, రాయండి. మద్దెల మోత, గోరు ముద్ద, అద్దాల బస్సు, ఎద్దుల బండి, శివ ధనుస్సు, కస్సు గుస్సు. బొమ్మకు సరి అయిన పదాన్ని ఖాళీలలో రాయండి. ఈ బొమ్మ ప్లేస్లో ఆ బొమ్మ బదులుగా దాని పేరు రాయాలి. బావ బస్సు ఎక్కాడు, బస్సు ఊరు చేరింది, బావ బస్సు దిగాడు. నెక్స్ట్ పాప అద్దం తీసింది, పాప అద్దంలో చూసి బొట్టు పెట్టుకుంది, పాప అద్దం తీసి దాచింది. రాయండి. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. ఇక్కడ దా గుణింతం మరియు సాగుణింతం ఇచ్చారు. వాటి కింద ఒత్తు చేర్చి దా మరియు సాగుణింతాలు రాయండి. కింది బొమ్మలకు పేర్లు రాయండి. ఫస్ట్ బొమ్మ పేరు గద్ద, నెక్స్ట్ బొద్దింక, ఎద్దు, ధనుస్సు, బస్సు, అద్దం, మద్దెల, సరస్సు. కింది గళ్లలో సరైన అక్షరాలు రాయండి. పదాలు చదవండి. గంగిరెద్దు, ముద్ద మందారం, గోరు ముద్ద, సరస్సు, శివధనస్సు, శివధనుస్సు, మద్దెల మోత, ఉషస్సు, ఎద్దుల బండి, ముని తపస్సు. కింది వాక్యాలలో గీత గీసిన చోట దావత్తు సావత్తులలో సరైన ఒత్తును చేర్చి రాయండి. గద్ద గాలిలో ఎగురుతుంది, పావని వయస్సు 2 ఏళ్ళు, బొద్దింక ఒక కీటకం. పదాలను సరిచేసి వాక్యాలు రాయండి. ఇక్కడ పదాలు తారుమారు చేసి ఇచ్చాడు. వాటిని సరిచేసి అర్థవంతమైన వాక్యంగా రాయండి. తేజోనిధి వేకువనే నిద్ర లేచింది, అద్దాల గౌను వేసుకుంది, అద్దం ముందు నిలబడింది, తిలకం బొట్టు పెట్టుకుంది, బస్సులో బడికి వెళ్ళింది. గీతలలో అందంగా రాయండి. గద్ద మిద్దె మీద వాలింది, బస్సు సరస్సు వద్ద ఆగింది. చెప్పుకోండి, చూద్దాం. చూస్తే చూస్తాను, నవ్వితే నవ్వుతాను, గుద్దితే పగులుతాను, ఎవరిని నేనెవరిని. ఆన్సర్ ఈస్ అద్దం. నెక్స్ట్ ఈ పాఠం నుండి నేను నేర్చుకున్న పదాలు, మీరు ఇందులో నేర్చుకున్న ఒత్తు అక్షరాలు మరియు ఒత్తు పదాలను రాయండి. కొయ్య గుర్రం చదవండి. కింది పదాలు చదవండి. రావత్తు యావత్తు అక్షరాలకు 0 చుట్టండి. బుర్ర, మర్రి, గుర్రు, గొర్రె, బుర్రమీసం, కర్రి ఆవు, కొర్ర బియ్యం, చిర్రు బుర్రు, బుర్రు పిట్ట, బర్రెపాలు, జీలకర్ర. అయ్య, గయ్యాళి, సయ్యాట, గొయ్యి, నుయ్యి, పెయ్యదూడ, రొయ్యమీసం, సగ్గుబియ్యం, వియ్యాలవారు, ఆవు నెయ్యి, ముద్దుల మామయ్య. వీటిలో రావత్తు యావత్తు అక్షరాలకి రౌండ్ అప్ చేయండి. పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. గుర్రం, రొయ్య, పొయ్యి. ఇటు సైడ్ గొర్రె, ఉయ్యాల, మర్రి చెట్టు. నెక్స్ట్ అక్షరాలు కలిపి చదవండి, రాయండి. పొయ్యి, నెయ్యి, చెయ్యి, నుయ్యి, గొయ్యి, వెయ్యి. మర్రి, తొర్రి, జర్రి, కర్రి, వెర్రి. పదాలు కలిపి చదవండి, రాయండి. ముని తపస్సు, ఋషి తపస్సు, ఎర్రబస్సు, పచ్చబస్సు, బుర్రమీసం, రొయ్యమీసం, సగ్గుబియ్యం, కొర్రబియ్యం. బొమ్మకు సరైన పదాన్ని ఖాళీల్లో రాయండి. అయ్య రొయ్యలు తెచ్చాడు, అమ్మ రొయ్యల కూర వండింది, అందరం రొయ్యల కూర తిన్నాము. రాయండి. కింది అక్షరాలకు గుణింతం చేర్చి రాయండి. వాటితో పదాలు రాయండి. ఇక్కడ యా మరియు రా అక్షరాలు ఇచ్చాడు. ఆ గుణింతాలు రాయండి ఒత్తులు చేర్చి. మరియు కింద రావత్తు పదాలు యావత్తు పదాలు రాయండి. ఫస్ట్ రావత్తు పదాలు. కర్ర, తొర్ర,
గొర్రె, గుర్రం మొదలైనవి. యావత్తు పదాలు కొయ్య, రొయ్య, చెయ్యి, పొయ్యి. కింది వాక్యాలు చదవండి, రావత్తు యావత్తు పదాలు రాయండి. ఫస్ట్ మర్రి తొర్రలో జెర్రీ ఉందిలో రావత్తు పదాలు మర్రి తొర్రలో. నెక్స్ట్ బుర్రు జెర్రీని. నెక్స్ట్ జెర్రీ తుర్రుమంది. నెక్స్ట్ కింది వాటిలో యావత్తు పదాలు మామయ్య, ఉయ్యాల, ఉయ్యూరు, తాతయ్య, అత్తయ్య, నెయ్యి, పెయ్య దూడ. తారుమారైన అక్షరాలను సరిచేసి పదాలను రాయండి. ఫస్ట్ బుర్రమీసం, సగ్గుబియ్యం, మర్రి తొర్ర, రొయ్యలు, బర్రెపాలు, ఆవు నెయ్యి. గీత గీసిన అక్షరాలకు తగిన ఒత్తులను చేర్చి రాయండి, చదవండి. బుర్రమీసం ఉన్న తాత చేతి కర్రతో వచ్చాడు. మర్రి చెట్టు నీడన చేరాడు. మర్రి చెట్టు తొర్రలో బుర్రు పిట్టను చూశాడు. కింది గళ్లలో సరైన అక్షరాలు రాయండి, పదాలు చదవండి. సగ్గు బియ్యం, ఆవు నెయ్యి, బుర్రు పిట్ట, గొర్రె తోక, కొయ్య గిలక, రొయ్య మీసం, మర్రి తొర్ర, కొయ్య బియ్యం. పదాలను సరిచేసి వాక్యాలు రాయండి. ఇక్కడ తారుమారు చేసి ఇచ్చాడు, పదాలు సరిచేసి రాయండి. గుర్రం బండిని లాగుతుంది. బావికి మరో పేరు నుయ్యి. అయ్య రొయ్యలు తెచ్చాడు. గొర్రె తోక పొట్టిగా ఉంటుంది. బుర్రు పిట్ట జెర్రీని చూసింది. గీతలలో అందంగా రాయండి. అయ్య చేతిలో కొయ్య అరక ఉంది. మర్రి తొర్రలో బుర్రు పిట్ట ఉంది. చెప్పుకోండి చూద్దాం. ఆకాశంలో ఎగురుతాను, పక్షిని కాను. తోక ఉంది కానీ కోతిని కాను. గాలి భోంచేసి పైకి ఎగురుతాను, పైకి ఎగురుతాను. ఎవరిని, నేనెవరిని? ఆన్సర్ గాలిపటం. సృజనాత్మకత. బొమ్మకు రంగులు వేయండి. ఇక్కడ ఇచ్చిన బొమ్మకు రంగులు వేయండి. Subscribe for more videos. Thanks for watching.